ఇటీవల మనం ఇదే చూడొచ్చు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితని పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పుడు ఆమె నెక్స్ట్ డేనే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసింది. సో ఈ రెండు వాటికి రాజీనామా చేసిన తర్వాత, రాజీనామా చేసిన అనంతరము ఇప్పుడు అవి రెండు స్పీకర్ వద్ద ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటి అంటే, పెద్దల సభలో ఈరోజు ఒక రాజీనామా చేస్తే ఆ పెద్దల సభ ఇంతవరకు రాజీనామాను ఆమోదించలేదు. త్వరలో జెడ్పీటీసీ ఎన్నికలు రాబోతున్నాయి, ఎంపీటీసీ ఎన్నికలు రాబోతున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ కవిత ఒక ఎమ్మెల్సీగా ఎన్నికైంది. అయితే ఆమె రాజీనామా ఆమోదిస్తే వచ్చే 6 నెలల్లో ఎన్నికలు నిర్వహించాలి. ఈ వచ్చే 6 నెలల్లో ఎన్నికలను నిర్వహించడం వల్ల ఇప్పుడు ప్రస్తుతానికి స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్నది. గతంలో స్థానిక సంస్థలో 33కి 33 జెడ్పీలని బీఆర్ఎస్ గెలుచుకున్నది, వాళ్ళు బలంగా ఉన్నారు. కాబట్టి ఇప్పటికిప్పుడు ఆమోదిస్తే మళ్ళా ఎన్నికలు నిర్వహించకపోతే అనే ఉద్దేశంతో ఈరోజు ఆమె రిజిగ్నేషన్ చేసినప్పటికీ ఆ రిజిగ్నేషన్ అక్కడనే ఉంచుకోవడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మాత్రమే వీళ్లకు సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సీట్లు పెరిగిన నేపథ్యంలో దాన్ని ఆమోదించి మళ్ళా కాంగ్రెస్ పార్టీ వాళ్లకు అవకాశం కల్పించే ఉద్దేశం ఉన్నట్టు రాజకీయ వర్గాలు ఒక చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత రాజీనామా ఎందుకు ఆమోదించలేదు అనే దానికి స్థానిక సంస్థల ఎన్నికలే కారణం. స్థానిక సంస్థల ఎన్నికల వరకు ఈ రాజీనామా ఆమోదించే అవకాశం లేదు అనేది ఒక చర్చ నడుస్తుంది. మరి నిజంగానే ఈరోజు చైర్మన్ గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి అదే విధంగా ఆమె రాజీనామాని ఆమోదించాలా లేదా అని గైడెన్స్ ఇవ్వాల్సిన కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటోంది అనేది ఒక చర్చగా మారింది. ఒక బీఆర్ఎస్ పార్టీ మీద నిత్యం నిప్పులు చెరిగే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజీనామాలు చేస్తున్నా కూడా ఎందుకు ఆమోదించడం లేదు అన్న విమర్శ కూడా ఎదుర్కొంటుంది. మరి దీనికి కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెప్తుందో చూడాల్సిందే.